హాస్పిటల్కు దారితీసిన స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో స్మైలీ హాస్పిటల్లో ఆయాసంతో ఇబ్బంది పడుతున్న పేషెంట్కు సకాలంలో ట్రీట్మెంట్ అందించడం లేదు అని డాక్టర్ని ప్రశ్నించిన బంధువులు. డాక్టర్ని అడుగుతారా అంటూ రోగి బంధువులపై దాడికి దిగిన హాస్పిటల్ సిబ్బంది. స్మైలీ హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న రోగి బంధువులు. వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన కొండపోలు వెంకట్రావమ్మ 70 ఆయాసంతో ఇబ్బంది పడుతుందని స్మైలీ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా హాస్పిటల్ వైద్యులు సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రశ్నించిన రోగి సహాయకులపై హాస్పిటల్ సిబ్బంది దాడి. మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద న్యూసెన్స్ కేసు పెడతామని పేషెంట్ బంధువులను బెదిరించిన వైనం. రోగికి చికిత్స చేయమంటే మాపై దాడి చేయడం ఏమిటి అని హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న బంధువులు. సర్చ్ చేస్తే స్మైలీ అనే ఈ హాస్పిటల్ కనిపించింది మాకు. ఓకే అనేసి ఈ హాస్పిటల్కి సెండ్ చేసాం. స్మైలీ ఇదే ఈ హాస్పిటల్కి సెండ్ చేసాం. చేసిన తర్వాత నైటే ట్రీట్మెంట్ బాగాలేదంట. అంటే బాగాలేదు అంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ అంటే ఒకరు ఫుడ్ తినమంటారు, ఒకరు ఫుడ్ తినొద్దు అంటారు. పేషెంట్ చూస్తే సివియర్ కండిషన్. అది ఎక్స్క్యూజ్ చేసాం. ఓకే అందుకే మాకు భయం వేసి మేమేం చేసామంటే ఈరోజు హాస్పిటల్లో చీఫ్ డాక్టర్తో మాట్లాడదాం అనేసి హాస్పిటల్కి వచ్చాం. చీఫ్ డాక్టర్ ఎవరో ఎస్వి స్వామినో రమణనో ఎవరో మాట్లాడాం. ఆయనకు మేమైతే కేర్ తీసుకుంటాము, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. సరే ఓకే అనేసి మేము కాంప్రమైజ్ అయ్యి చెప్పాము. మీరు ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు, ఇట్లా పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఆయాసం ఎక్కువ ఉందనేసి చెప్పాం. అది అయిపోయింది. అంతా సార్ట్ అవుట్ చేసి మేము ఇంటికి వెళ్దామని బయలుదేరేలోపు మళ్ళీ మా వాళ్ళు ఇచ్చారు. ఏమైందా అని చూస్తే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సేమ్ ప్రాబ్లం అంటే మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాం, ఏంటండి డబ్బులు తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉందని క్వశ్చన్ చేసినందుకు డాక్టర్స్ అందరూ సెన్స్ ఉందా అని మాట్లాడుతున్నారు. నేను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. నేను బెంగళూరులో కెంపే గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేస్తాను. ఒక ఎంప్లాయర్ పెట్టుకొని ఒక డాక్టర్ కామన్ సెన్స్ లేకుండా సెన్స్ ఉందా అని మాట్లాడతారా చెప్పండి? అది అయిపోయింది. యూనిఫామ్ లేదు, ఐడి కార్డ్ లేదు, స్టెథోస్కోప్ లేదు. డాక్టర్ అని వచ్చింది. నేను అడిగాను అసలు మీరు ఎవరు అనేసి. అంటే మీకు సెన్స్ ఉందా అంటాం. కిందకు వచ్చిన తర్వాత సరే మాట్లాడతారండి అని కిందకి పిలిచి ఇద్దరు డాక్టర్స్లో మరి ఎవరో తెలియదు వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చేసి CCTV లాగా పెట్టేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ లాగా పెట్టేస్తారు. మేమేమైనా తీవ్రవాదులు అయిపోయినట్టు డబ్బులు తీసుకుని పారిపోతున్నట్టు అందరూ వీడియోలు తీస్తున్నారు. ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు, పేషెంట్కి ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు అని అడిగినందుకు మా వాళ్ళ మీద స్టాఫ్ మొత్తం ఏడ్చండి. వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారండి. మాకు న్యాయం కావాలి. చాలా ఉన్నాయండి. ఏదిటి నేను చూపిస్తాను. ఇదిగోండి మార్నింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం ఫ్రమ్ స్మైలీ హాస్పిటల్. కడుపులో నొప్పి అని చెప్పి గట్ట సచ్చి తీసేస్తారంట. మాకు తెలిసినా కానీ ఈ హాస్పిటల్ పేషెంట్ని, నేను ఒక చదువుకున్న ఎంప్లాయీని కాబట్టి గాసిప్స్ని ట్రస్ట్ చేయకూడదు అనేసి నేనేం చేశాను అంటే జాయిన్ చేశాను. జాయిన్ చేసినందుకు మాకు రిజల్ట్ ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం మొత్తం వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ప్లస్ ఇక్కడ డాక్టర్ పారిపోయారు. ఆ డాక్టర్ కూడా మాకు కావాలి. ఇది సార్, థ్యాంక్ యూ. మీరు మాకు న్యాయం చేస్తారనేసి ట్రస్ట్ చేసి నేను మీకు కాల్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఫోన్ ఇప్పుడు మాకేమైనా జరగచ్చు, మా పేషెంట్కి ఏమైనా జరగచ్చు. పోలీసులు వచ్చారు, జస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. మాకైతే న్యాయం కావాలి. మాకేమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు వస్తాయి? నా పేషెంట్ సేఫ్గా ఉండాలి. చూసుకోండి. మరి అయితే మరి ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది హాస్పిటల్లో? క్వశ్చన్ చేసినందుకు మెయిన్ డాక్టర్ పారిపోయింది. మెయిన్ డాక్టరే పారిపోయింది ఇక్కడ నుంచి క్వశ్చన్ చేసినందుకు. మళ్ళీ వెనకాల మేము ఆ మేడం ఆన్సర్ చెప్తా ఉంటే మా వెనకాల మాకు తెలియకుండా వీడియోలు తీయటం. అసలు మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు తీయటం ఏంటండి? వీళ్ళు హాస్పిటల్లో వీడియోలు తీసుకొని కూర్చుంటారా చెప్పండి? కాకపోతే న్యూసెన్స్ చేస్తారు.